అద్దరపేట ఊర్లో అయితే ఉన్నమాట. ఇదంతా అద్దరపేట స్కూల్. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం తుని వెళ్తాం. ఇటు సైడ్ ఇంకా డైరెక్ట్ ఒకటే రోడ్డు, స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఎప్పుడు బీచ్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాము. పేట అనే ఊరి చివర పేట లింక్ అయి ఉంటుంది అన్నమాట ప్రతి దగ్గర. కాకినాడ జిల్లా తొండంగి మండలం. మనం లాస్ట్గా చూసిన లాస్ట్ 2 పార్ట్స్లో వెంకటనగరం, రాజానగరం ఇవన్నీ పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా అంట. మనకి అద్దరపేట దగ్గర నుంచి కాకినాడ జిల్లా. మనం మొదలుపెట్టింది కాకినాడ జిల్లా, తర్వాత అనకాపల్లి జిల్లాలోకి అయితే వచ్చాము. ఇప్పుడు మనం వెళ్తున్న జిల్లా కాకినాడ జిల్లా. ఇంకా మన ఎండింగ్ స్టాప్ కాకినాడ జిల్లాలోనే అయితే ఉంటుంది. ఇప్పుడు టైం 9:22 అయింది. వాకర్లపూడి 42, పైడికొండ 3 కిలోమీటర్స్. ప్రతి ఊరి దగ్గర నుంచి లోపలికి ఎక్కడన్నా వే కనబడితే ఆ వే నుంచి ఇలా వెళ్ళిపోతే సముద్రం కన్ఫామ్గా కనపడుతుంది. వీళ్ళందరూకి పక్కనే ఉంటుంది సముద్రం. అక్కడ మొత్తం అన్ని పెంకుటిల్లులు కనపడుతున్నాయి ఈ ఊర్లో. పెరుమల్లపురం 15 నుంచి 14కి వచ్చాం, కానీ ఇక్కడ ఎక్కడ ఊరు బోర్డులు అయితే కనిపించట్లేదు. వేమవరం ఎక్కడ చూసినా సరే వలలు. కొత్తపేట అనే బోర్డు కొత్తగా పెట్టారు. ఎర్రయ్యపేట, కొత్తపేట, ఎర్రయ్యపేట స్కూల్, ఎంపీపీ స్కూల్, ఎర్రయ్యపేట స్కూల్. ఎక్కడుంది బోర్డు? అన్నయ్యపేట. దాటిన ఊరు అన్నయ్యపేట. తమ్ముడిపేట ఉంటుందేమో ముందు. ఇలా ఊర్లో అరుగుల మీదకి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు విలేజెస్లో. సిటీస్లో అలాగే ఉండదు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. ఎల్లయ్యపేట. ఇక్కడ ఏదో నది ఉన్నట్టుంది. సముద్రంలో నుంచి ఇసుక తీసుకురారు కదా, నదిలో నుంచి ఇసుక తీసుకొస్తున్నారు. ఎల్లయ్యపేట ఊర్లోకి ఒక రోడ్డు కనిపించింది. వెళ్దాం, ఈ ఊరు ఎలా ఉందో చూద్దాం. లోపలికి వెళ్తేనే కదా తెలిసిది ఎంత చిన్న రోడ్లు ఉన్నాయో. మామూలుగా లేదు విలేజ్ వైపు. ఫిషర్మ్యాన్ విలేజెస్. ఇంకా పాకిళ్ళు అన్నీ కనపడుతున్నాయి అన్నమాట. లోపలికి వెళ్ళి కొద్దీ లోపలికి రోడ్డు ఉంది. అబ్బా, ఏముంది ఈ రోడ్డు! మొత్తం తాడి చెట్లు, అటు తాడి చెట్లు, మధ్యలో ఒక బ్యూటిఫుల్ రోడ్. లోపలికి రాకపోతే అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి వ్యూ మిస్ అవును. భలే ఉంది వ్యూ. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతిదీని. ఆ పాకలేదో సినిమాల కోసం సెట్టింగ్ వేసినట్టయితే ఉన్నాయి. ఇక్కడ పెంకుటిల్లులు, సముద్రం ఒడ్డున పెంకుటిల్లులు. పెంకుటిల్లులు అంటే ఇల్లుల టైప్ కాదు, పెంకులతో అయితే కట్టారు. పైన టాప్ పెంకులు, కిందనేమో కర్రలు. వాళ్ళ పెట్టుకునే ప్లేస్. బ్యాక్గ్రౌండ్లో ఇది బీచ్ వ్యూ. ఇలాంటి ప్లేస్లో క్యాంపింగ్ వేసుకుంటే నైటు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, కానీ తెలిసిన వాళ్ళు ఉండాలి. రోడ్ అంతా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ సమ్ పార్ట్స్ గోతులు ఉన్నాయి. ఈ జర్నీలో నేను మొత్తం చెత్త రోడ్డు ఒక 500 మీటర్స్, అక్కడక్కడ ముక్కలు అన్నీ కలుపుకుంటే 500 మీటర్స్ చెత్త రోడ్డు చూసాను. వాడ ముసలయ్యపేట, కంబాలవారి కాలనీ. దాన్నవాయపేట.
ఈ చేపలు అమ్ముతున్నారు రోడ్డు పక్కన. చౌకగా దొరుకుతాయేమో ఇక్కడ చేపలు, ఎందుకంటే పక్కనే కదా సముద్రం. ఒంటి మామిడి జంక్షన్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోవచ్చు. అన్నవరం రైల్వే స్టేషన్ కూడా మనం ఇలా వెళ్తున్నాం. దివీస్ ల్యాబొరేటరీస్ పక్క నుంచి వెళ్తున్నాం. కోదాడ, పెరమల్లపురం 5 కిలోమీటర్స్ అంతేనా? పెరమల్లపురం కూడా బీచ్ ఉంది. బీచ్ లేని ఊరు అంటే ఎక్కడ ఉండదు. జనం అందరూ బస్ కోసం వెయిటింగ్లో ఉంది. వెనకాల పల్లె వెలుగు బస్సు ఏదైనా ఉంటుంది. ఈ రోడ్లో తిరిగే బస్సు ఒక బస్సు, పల్లె వెలుగు బస్సు. ఎక్స్ప్రెస్లు అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ పల్లె వెలుగు బస్. ప్రతి గంటకు ఒక బస్సు అయితే వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. వాకదారిపేట. కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం. నేచర్ టన్నల్. ఎన్ని టన్నల్స్ దాటొచ్చామో నేచర్ టన్నల్స్. మన కోసం, మనకి నీటిని ఇవ్వడం కోసం ఇంత బ్యూటిఫుల్గా తయారయ్యే ప్లేసెస్. దూరంగా కనపడుతుంది కదా ఆ ఊరు పెరమల్లపురం. ప్రతి ఊరికి హనుమాన్ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. డ్రైనేజీలు కడుతున్నట్టున్నారు రోడ్డు పక్కన. కొంచెం రోడ్డు మీదకు ఉన్నవన్నీ తీశారు. కెమికల్ స్మెల్ మాత్రం చాలా దారుణంగా వస్తుంది ఇక్కడికి. పెరమల్లపురం మనం చూస్తున్న ఊరు. పెరమల్లపురంలో గారెలు ఫేమస్ మాట, బెల్లం గారెలు. పెరమల్లపురం బెల్లం గారెలు. ఇక్కడ ఈ ఊర్లో ఒక షాప్ ఉంటుంది, చాలా ఓల్డ్ది. పెరమల్లపురం బెల్లం గారెలు. మీ ఆర్డర్ మీద సప్లై కూడా చేస్తారంట. ఇక్కడ ఎదురుగుంట పాకిలు కనపడుతుంది కదా, అదే ఈ పెరమల్లపురం బెల్లం గారెలకి పుట్టినిల్లు లాగా. ఈ ఊర్లో ఎన్ని షాపులు ఉన్నా ఆ పాకిలి దగ్గర చాలామంది జనం అయితే వచ్చి మరీ కొనుక్కుంటారు. వీళ్ళందరూ షాపులు పెట్టుకున్నారు, వాళ్ళ షాప్ కూడా కాదు, ఇంట్లోనే అమ్ముతారు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ పెరమల్లపురం నుంచి కూడా బీచ్కి వెళ్ళడానికి రూట్ ఉన్నట్టుంది, మనం వెళ్ళట్లేదు. ఏమైనా హాస్పిటల్లో పెద్ద ఏమైనా కావాలన్నా సరే వీళ్ళు కాకినాడ అన్నా వెళ్ళిపోవాలి, బ్యాగ్ ఎత్తుని, లేదంటే అన్నవరం. కొండపాపపేట 5 కిలోమీటర్స్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెరమల్లపురం లక్ష్మణుడిపేట. లోపలికి ఊరుంది, అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ రోడ్లో ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫాగ్ పడుతున్న టైంలో ఇంకెలా ఉంటుంది, అండ్ వర్షం పడుతున్న టైంలో అది వర్ణించలేమాట. ఒక డైవర్షన్ తీసుకుని లోపలికి అయితే వెళ్తాము. ఉప్పిన బీచ్ అంట. నిన్న రీల్స్లో చూశాను నేను, ఉప్పిన బీచ్ అని చెప్పి ఒక ఏరియా కనిపించింది. పెరమల్లపురం దాటేసి ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక డైవర్షన్. ఎక్కడ చూసినా ఒకటే జీడి చెట్లు. పాకిళ్ళలు. ఈ ఊరు చోడిపల్లిపేట. ఇక్కడ నుంచే కనపడుతుంది బీచ్ వ్యూ. ఇప్పటిదాకా మనం చూసిన బీచెస్కి ఇక్కడ మనం చూడబోతున్న బీచ్కి చాలా వేరియేషన్ అయితే కనపడుతుంది. ఎండి చేపలు చూసారు అలా పెట్టారు.
మొత్తం ఎండి చేపల స్మెల్. వీటిలో ఎండి చేపలను పెడతారులా ఉంది, గోగులంలా ఉన్నాయి కదా. ఉప్పెన బీచ్ అని ఈ ప్లేస్కి ఎందుకు పేరు వచ్చిందంటే, ఉప్పెన సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఇక్కడ జరిగాయి అన్నమాట. అయితే సముద్రం ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది. కానీ ప్రతి ప్లేస్కి స్పెషల్ ఏంటంటే లొకేషన్స్. మనం చూసిన ప్రతి వ్యూ పాయింట్ దగ్గర, ప్రతి బీచ్ దగ్గర స్పెషల్గా ఏదో ఒక లొకేషన్ అయితే ఉంటుంది. ఈ ఉప్పెన బీచ్లో కూడా స్పెషల్ ఇదే. ఇసుక దెబ్బ, ఇసుక కొండ, సమ్ ఏదో ఒకటి, ఏదో దీనికి ఒక పేరు. దీన్ని మించి వస్తున్నాం అక్కడ వ్యూ ఇది. అండ్ ఊరది చాలా బాగుంది. ఇక్కడ నుంచి వస్తుంటే ఈ విలేజ్ వ్యూ, ఆ ఫిషర్మ్యాన్ పాకలు. ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క స్టోరీ. మనం చూస్తున్న ఏ బీచ్ ఒకలాగే అయితే లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యూ మాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మన మెయిన్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. లోపల మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. కొండపాపపేట యాచరీస్, కొన్ని వందల యాచరీస్ దాటుకొని అయితే వచ్చాం మనం. మొత్తం ఇక్కడ ఇప్పటి వరకు చూసిన ఫిషర్మ్యాన్ విలేజెస్ అన్నీ ఒకవైపు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండపాపపేట అంతా ఒక డిఫరెంట్. షాపుల్లో కూడా మొత్తం వలలు కనపడుతున్నాయి, రోడ్డు పక్కన వలలే అమ్ముతున్నారు. కొండపాపపేట దగ్గర బ్యూటిఫుల్ వ్యూ అదే. ఇది సముద్రం పక్కన మనం లోపల ఒక పెద్ద షిప్ అయితే వెళ్తుంది. సముద్రం దగ్గర రోడ్డు పక్కకు ఉంది మాట, చాలా దగ్గరకు ఉంది మనకి. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా కొండపాపపేట. ఈ సముద్రం అలలకే చాలా వరకు కోతకు గురవుతున్నట్టుంది ఊరంతా. మొత్తం చెత్త ఉంది. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లో రోడ్డు పక్కన చెత్త వేసారు, వీళ్ళకి బుర్ర లేదు. ఇది కొండపాపపేట దగ్గర బ్యూటిఫుల్ వ్యూ. మొత్తం ఒక శాండ్ అంతా బ్లాక్ కలర్లో ఉంది. ఈ రూట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కన్ఫామ్గా ఫోన్ పట్టుకొని ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసుకోవడమే. అంత బ్యూటీ ఉంటే క్యాప్చర్ చేయకుండా ఇంకేం చేస్తారు. ఇంకొకటి ఐస్ ఫ్యాక్టరీస్. ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఐసు. ఈ సముద్రంలోంచి చేపలు పట్టుకొని వచ్చి స్టోర్ చేయడానికి కావాల్సింది ఐసు. ఏంటి ఇంత పెద్దది ఉంది ఇది.